ఓం. ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయము సంబంధ భాష్యము. అందులో గీతాశాస్త్రానికి మీరు భాష్యము ఎందుకు రాస్తున్నారు అనంటే దానికి శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు సమాధానం చెప్తూ వచ్చాడు. పూర్వీకులైనటువంటి వృత్తికారులు మొదలైనటువంటి వారు కూడా వ్యాఖ్యాన పద్ధతిలో వారు టీకలు రాశారు, వ్యాఖ్యానం చేశారు. అయినా కూడా సముచ్చయవాదులు దాన్ని విపరీత అర్థము చేసుకొని నానార్థాలు చేసి భ్రమలో పడుతున్నారు, యథార్థాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి వారిని నిరోధించి ఉపనిషత్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించుటకై మరియు మంద మధ్యమ అధికారులకు కూడా గీతాశాస్త్రం యొక్క తాత్పర్యము అవగతము కావాలనే ఉద్దేశంతో సంక్షేప రూపంలో మేము భాష్యాన్ని రాస్తున్నాము అని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పినాడు. అయినా కూడా గీతాశాస్త్రమునకు అభిధేయాదులు చెప్పబడనందువలన గీతాశాస్త్రము వ్యాఖ్యేయము కాదు అని శంక ప్రాప్తమైనప్పుడు తస్య అస్య గీతాశాస్త్రస్య సంక్షేపతః ప్రయోజనం పరం నిశ్రేయసం సహేతుకస్య సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం అనంటూ చెప్పినాడు. ఈ గీతాశాస్త్రానికి ప్రయోజనం ఉంది. ఏమిటి అనంటే నిరతిశయ సుఖ ఆవిర్భావము మరియు నిశ్శేష అనర్థ ఉచ్చిత్తి, అంటే సర్వ దుఃఖాల యొక్క అత్యంత నివృత్తి, పరమానంద బ్రహ్మ ప్రాప్తి అనేది మోక్షము అని గీతాశాస్త్రానికి ప్రయోజనం అని చెప్పాడు. తర్వాత మరి ఆ మోక్షము దేని వల్ల కలుగుతుంది అంటే తచ్చ సర్వకర్మ సన్యాస పూర్వకాద ఆత్మజ్ఞాన నిష్ఠారూపాద్ ధర్మాద్ భవతి అన్నాడు. ఆ మోక్షము సర్వకర్మలను సన్యాసం చేస్తూ ఆత్మజ్ఞాన నిష్ఠారూపమైనటువంటి జ్ఞాననిష్ఠారూపమైనటువంటి నివృత్తి లక్షణమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో దాని చేత కలుగుతుంది అని చెప్పాడు. దానికి అవతారిక చూడండి. ఉక్తం ఫలం సముచితాది ఏకాకినో వా కర్మణః స్యాత్ ఇది తస్యేవ శాస్త్ర ప్రతిపాద్యత ఇది ఆశంక్య అభిధేయం అభిదిత్సమానః సమాదత్తే తచ్చ ఇతి. ఒక ఆయన శంక చేసినాడు. ఉక్తం ఫలం అంటే మీరు ఏదైతే మోక్షమనే ఫలం చెప్పినారో ఆ ఫలము ఆత్మజ్ఞాన నిష్ట రూప ధర్మం చేత కలుగుతుంది అని మీరు చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మీరు కర్మను విస్మరిస్తున్నారు, ప్రవృత్తి మార్గాన్ని విస్మరిస్తున్నారు. కేవల జ్ఞానం చేతనే మోక్షం కలుగుతుందని చెప్తున్నారు. కానీ అది సరి అయింది కాదు. మరేమనగా సముచితాద్ ఏకాకినోవా కర్మణః, కర్మ మరియు జ్ఞానము రెండు కలిసి మోక్షానికి సాధనమైతాయి, కేవల జ్ఞానం కాదు. ఇప్పుడు రైలు బండి నడవాలంటే ఒకటే పట్ట మీద నడుస్తుందా? రెండు పట్టాలు కావన్నా రెండు పట్టాల మీద నడుస్తుంది. ఉక్తం ఫలం అంటే చెప్పబడినటువంటి ప్రయోజనం ఉన్నదో మోక్షం ఉన్నదో అది సముచితాత్ అంటే జ్ఞానము మరియు కర్మ రెండిటితో యుక్తమయ్యి మోక్షము లభిస్తుంది. అంటే మోక్షమునకు రెండు కూడా అపేక్షితములు ఉన్నాయి. కర్మ అపేక్షితం ఉన్నది మరియు జ్ఞానము అపేక్షితం ఉన్నది. అది కూడా క్రమంగా కాదు, సమసముచ్చయము, రెండు ఏకకాలంలో. ఏ విధంగా రైలు పట్టాలు రెండు ఉన్నాయి కాబట్టే ఆ రైలు గమ్యానికి చేరుకుంటుంది. ఒక పక్షికి రెండు రెక్కలు ఉన్నాయి కాబట్టే అది ఆకాశంలో ఎగురగలుగుతుంది. ఒక రెక్కతో ఎగురలేదు కదా. అదే విధంగా కేవలం జ్ఞానం చేత మోక్షం కలగదు. కర్మ మరియు జ్ఞానం రెండు కూడా అపేక్షితములున్నాయి, రెండు కూడా ఏకకాలంలో అపేక్షితములున్నాయి. లేదా ఒకటే అంటావా అంటే కేవలం కర్మతోనే మోక్షం అవుతుంది, అంతేగాని జ్ఞానం యొక్క అపేక్ష లేదు అని ఈ విధంగా శంక ప్రాప్తమవుతుంది. ఇది తస్యేవ శాస్త్ర ప్రతిపాద్యత. ఈ సముచ్చయము లేదా కేవల కర్మనే గీతాశాస్త్రానికి ప్రతిపాద్య విషయం, అంతేగాని జ్ఞానము కాదు అని ఈ విధంగా శంక ప్రాప్తమైతే ఇది ఆశంక్య అభిధేయం అభిదిత్సమానః సమాదత్తే. అభిధేయము ఏదైతే
మోక్షమునకు సాధనము జ్ఞానమున్నదో, అభిధేయం అంటే అభిధానం అంటే చెప్పుట, అభిధేయం అంటే చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నటువంటి విషయం ఉన్నది గీతాశాస్త్రంలో అంటే జ్ఞానము చేతనే మోక్షము అనేదే ముఖ్య ఉద్దేశం, చెప్పదలుచుకున్నటువంటి విషయం. అది ఏమిటి అని అంటూ భాష్యంలో చెప్పినాడు. తచ్చా, ఆ మోక్షం అయితే జ్ఞానము చేతనే కలుగుతుంది. ఎటువంటి జ్ఞానం? సర్వకర్మ సన్యాసపూర్వకాద్ ఆత్మజ్ఞాన నిష్టారూపాద్ ధర్మాద్ భవతి. సర్వకర్మలను త్యాగం చేయాలి. కేవలం ఆత్మజ్ఞాన నిష్టయందు ఉండినటువంటి ఏ నివృత్తి రూపమైనటువంటి ధర్మం ఉన్నదో, ఆత్మజ్ఞాన నిష్టారూప నివృత్తి రూప ధర్మం ఏదైతే ఉందో దాని చేత మోక్షం కలుగుతుంది. ఆత్మజ్ఞాన నిష్టా శేషత్వేన కర్మనిష్ట అత్ర ఉచ్యతే. అయితే ఆత్మజ్ఞాన నిష్ట ఏదైతే ఉందో అది కలగాలంటే దానికి శేషము కర్మ ఉన్నది. కర్మ కూడా వ్యర్థం కాదు, వృథా కాదు. మరి ఏమిటి దాని ప్రయోజనము అంటే ఆత్మజ్ఞానానికి శేషం ఉన్నది. శేషం అంటే అంగం, సాధనం, ఉపాయం ఉన్నది. అంటే నిష్కామంగా కర్మలు చేసినట్లయితే ఆత్మజ్ఞాన నిష్ట కలుగుతుంది, తద్వారా మోక్షం కలుగుతుంది. అందుకని ఇక్కడ ప్రవృత్తి లక్షణమైనటువంటి ధర్మం కూడా వ్యర్థము కాదు, మరియు జ్ఞాన నిష్ట కూడా వ్యర్థం కాదు. రెండూ కూడా సార్థకములే. కానీ ఇందులో ప్రధానంగా జ్ఞాననిష్టారూప ధర్మం ఏదైతే ఉందో ఇదే ఇక్కడ ప్రతిపాద్యం ఉన్నది. ముఖ్యంగా ఈ జ్ఞాననిష్ట రూప ధర్మమునకు కర్మనిష్ట అనేది అంగమున్నది, శేషమున్నది, సాధనమున్నది. ఇది క్రమ. అయితే రెండూ అవసరమే. ఇక్కడ శంకరాచార్యులు రెండు కూడా స్వీకరిస్తున్నాడు. కానీ సముచ్చయవాదులు చెప్పిన ప్రకారంగా రెండు ఏకకాలంలో అనుష్ఠితములు కావాలి. కర్మనిష్ట మరియు జ్ఞాననిష్ట రెండు ఏకకాలంలో అనుష్ఠించాలి అనేటువంటి సముచ్చయవాదుల యొక్క వాదం ఏదైతే ఉన్నదో దాన్ని నిరాకరిస్తూ మేము కూడా కర్మను స్వీకరిస్తాము, జ్ఞానాన్ని కూడా స్వీకరిస్తాము. అందులో జ్ఞానం ప్రధానము, కర్మ గౌణం. మరి కర్మ యొక్క ప్రయోజనం ఏది అంటే జ్ఞాననిష్టకు అది శేషమున్నది, సాధనమున్నది. ఏ విధంగా? నిష్కామ కర్మ ద్వారా, నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాభిసంధి రహితంగా చేసినట్లయితే అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞాననిష్టకు కర్మనిష్ట తోడ్పడుతుంది. అందుకని కర్మనిష్టను మేము తిరస్కరించడం లేదు, కాకపోతే సాధనంగా స్వీకరిస్తున్నాం అని సమాధానం చెప్తూ ఉన్నాడు. ప్రాధాన్యతు, ప్రధానంగానైతే గీతాశాస్త్రంలో ముఖ్యంగా ఆత్మజ్ఞాన నిష్ట ఏవ అత్ర ప్రతిపాద్యతే ఇత్యర్థః స్పష్టంగా చెప్పినాడు. ఇక్కడ గీతాశాస్త్రంలో ప్రధానంగా ఆత్మజ్ఞాన నిష్టనే ప్రతిపాదన చేయడం జరిగింది, కర్మనిష్ట కాదు. మరి కర్మనిష్ట వ్యర్థమా? అది కూడా కాదు. అది జ్ఞాననిష్టకు శేషమున్నది, సాధనమున్నది, అంతఃకరణ శుద్ధి ద్వారా సాధనమున్నది అని స్వీకరించాడు. తర్వాత సన్యాస ద్వారేణ అసకృద్ అనుష్ఠిత శ్రవణాదేహే శేషిని నిష్ట సిద్ధ్యతి శేషత్వంచ కర్మణః తత్ర పరంపరయా అన్నాడు. చూడు, సంసార నివృత్తి కోసము, అనర్థ నివృత్తి కోసము జ్ఞాననిష్ట అవసరం, జ్ఞానమే కావాలి. ఆ జ్ఞానము ఎలా కలుగుతుంది అంటే సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ట రూప ధర్మం ద్వారా. సన్యాస ద్వారేనా, సన్యాసం చేత, అంటే సన్యాసం అంటే సంపూర్ణ కర్మలన్నిటిని కూడా వదిలేసి, సన్యాస ద్వారేనా అసకృద్ అనుష్ఠిత శ్రవణాదేహే, సన్యాసం స్వీకరించి ఏం చేయాలి? బాగా గుర్తుపెట్టుకోవాలి. సన్యాసులు, మనం సన్యాసులం కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. సన్యాస శ్రవణం కుర్యాత్. నీకేమైనా కర్మలయందు ప్రీతి గనక ఉంటే, రుచి గనక ఉంటే సన్యాసం తీసుకోకు, కర్మలు చేస్తూ పో, నీ అంతఃకరణ శుద్ధి కలిగేంత వరకు. కానీ సన్యాసం తీసుకున్నవా కర్మలు వదిలిపెట్టు. సన్యాస్య శ్రవణం కుర్యాత్. మరి సన్యాసం తీసుకుని ఏం చేయాలి? స్వామీజీ కర్మలు వదిలిపెట్టమంటున్నారు కదా, మరి ఏం చేయాలి? శ్రవణం చెయ్యి, వేదాంత శ్రవణం చెయ్యి. విరజా హోమం ఎందుకు చేయిస్తారు? కర్మలన్నిటికీ స్వస్తి చెప్పి శరీరాదులకు కూడా పిండం పెట్టించి అన్నిటినీ త్యాగం చేయమని చెప్పింది ఉన్నది విరజా హోమం. మరి అన్నిటినీ త్యాగం చేసిన తర్వాత మళ్ళా కర్మల గురించి ఎందుకు పోతావు నువ్వు? కర్మలేం అవసరం నీకు?
శాస్త్రము సన్యాసం ఎందుకు విధానం చేసిందంటే ఎవరైతే సంపూర్ణ ప్రపంచం నుంచి విరక్తులైతారో వారికి సన్యాస విధానం చేసింది. మరి ఎప్పుడైతే విరక్తుడై ఉండో మళ్లీ కర్మల యందు ఎందుకు పోతావు? అందుకని సన్యాసి అయిన వాడు తప్పకుండా శ్రవణమే చెయ్యాలి, అంతే, ఇంకో కర్తవ్యం లేదు. సన్యాసం తీసుకొని సన్యాస ద్వారేణ అసకృత్ అనుష్ఠిత శ్రవణాదేహే శేషిని నిష్ఠా సిద్ధ్యతి. సన్యాసం తీసుకున్న తర్వాత అసకృత్ అంటే అనేక మార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక మార్లు పదే 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 శ్రీ గురుదేవుని యొక్క ముఖార విందం నుండి తత్వమశాది వేదాంత మహావాక్యాల యొక్క శ్రవణాదులు చేస్తూ ఉండాలి. శ్రవణాది అన్నాడు. ఆది శబ్దం చేత మననము, నిధిధ్యాసనము, తత్వం పదార్థ శోధన, ఓతపోత భావన ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నట్లయితే శేషిని నిష్ఠా సిద్ధ్యతి. శేషి అంటే జ్ఞానం, జ్ఞానం నందు నిష్ఠ కలుగుతుంది. శేషమేది? కర్మ. శేషం అంటే సాధనం, ఉపాయం, అంగం. శేషి ఏది? జ్ఞానం. ఆ జ్ఞానం నందు నిష్ఠ కలుగుతుంది. ఎప్పుడు? సన్యాసం ద్వారా అనేక సార్లు పదే పదే నిత్య నిరంతర ఆదరణీయంగా శ్రవణాదులు చేసినట్లయితే జ్ఞాన నిష్ఠ కలుగుతుంది. ఇక శేషత్వంచ కర్మణ, ఇక శేష రూపమైనటువంటి అంగరూపమైనటువంటి కర్మ అయితే ఉందో అది తత్ర పరంపరయా, అక్కడ జ్ఞానమునకు సాధనమున్నది, మోక్షానికి పరంపర సాధనమున్నది. అందుకని కర్మ అనేది ప్రధానం కాదు గీతాశాస్త్రానికి. ఇక్కడ ముఖ్యంగా జ్ఞానమే, జ్ఞాననిష్ట చేతనే మోక్షం లభిస్తుంది అని చెప్పేదే ముఖ్య తాత్పర్యం ఉంది. అయితే ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి జ్ఞానానికి శేషములు, అంగములు. అప్పుడు శంకాకారుడు అంటాడు, నన్ను యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. భగవద్గీత 18వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్పిందున్నది. ఇది వాక్యశేషాద్ సముచితం ఆత్మజ్ఞానం అత్ర ప్రతిపాద్యతే. స్వామీజీ ఇదే భగవద్గీతలో యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ అన్నాడు. కార్యమేవ చేయదగిందే, నత్యాజ్యం వదలాల్సిన అవసరం లేదు, వదలకూడదు కూడా. ఏవి? యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడా భగవంతుడు స్వయంగా చెప్పాడు కదా, తప్పకుండా చేయమన్నాడు కదా. మరి మీరు కర్మలన్నింటిని వదిలేసేయండి అని మీరు చెప్తున్నారు అని ఈ విధంగా శంకాకారుడు అంటే, నా అట్లా కాదు బాబా, ఇంకా నీకు తాత్పర్యం తెలియలే అంటాడు. తథా ఇమమేవ గీతార్థ ధర్మం ఉద్దిశ్య భగవతా ఏవ ఉక్తం అంటాడు. చూడు, ఈ గీతాశాస్త్రం యొక్క ఏదైతే ధర్మం ఉన్నదో అంటే ప్రధానము జ్ఞాననిష్ట, గౌణము కర్మనిష్ట అనేటువంటి గీతాశాస్త్రం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాన్నే అన్యత్ర భగవంతుడే స్వయంగా చెప్పినాడు. ఏమని చెప్పాడు అంటే సర్వకర్మ సన్యాస పూర్వకంగానే ఆత్మజ్ఞాననిష్ట యోగ్యతారూప ధర్మం చేతనే మోక్షం కలుగుతుంది అని భగవంతుడు స్వయంగా అన్యత్ర మహాభారతంలో చెప్పినాడు. ప్రమాణాలు కూడా ఇస్తున్నాడు ఇక్కడ. అందుకని బాబా జ్ఞానకర్మ సముచ్చయము కాదు, కేవల కర్మ కాదు. ఇక్కడ గీతాశాస్త్రానికి ప్రధాన ప్రతిపాద్య విషయము కేవలం జ్ఞానమే. కర్మ అది పరంపరా సాధన ఉంది అని చెప్పినాడు. సర్వకర్మ సన్యాస పూర్వకం ఆత్మజ్ఞాన నిష్టారూపం ధర్మం నిశ్రేయస ప్రయోజనం ప్రాగుక్తం పరామృశతి ఇమమేవ ఇతి. సర్వకర్మ సన్యాస పూర్వకమైనటువంటి ఆత్మజ్ఞానానిష్ట రూప ధర్మం అది నిశ్రేయసం అనేటువంటి మోక్షానికి సాధనమున్నది. ఆ నిశ్రేయసం అనేది ప్రయోజనం ఉన్నది అని పూర్వం ఏదైతే చెప్పిండో అదే స్మరిస్తూ చెప్తున్నాడు ఆచార్యులు భాష్యంలో. భాష్యం చూడండి. తథా ఇమం ఏవ గీతార్థ ధర్మం ఉద్దిశ్య భగవతా ఏవ ఉక్తం. ఈ గీతాశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అంటే జ్ఞాననిష్ట ద్వారానే మోక్షం కలుగుతుంది అనే ఉద్దేశమునే అన్యత్ర మహాభారతంలో భగవంతుడే స్వయంగా చెప్పినాడు అని అంటూ ఆ ప్రమాణాలు ఇస్తున్నాడు ఇక్కడ. సహి ధర్మ సుపర్యాప్తో బ్రహ్మణ పదవేదనే
అన్నాడు. ఇక్కడ మహాభారతంలో ఆశ్వనిక పర్వము 16వ అధ్యాయము 12వ శ్లోకం. బ్రహ్మజ్ఞానమునకు సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠారూప ధర్మమే పర్యాప్తమున్నది అని స్పష్టంగా చెప్పినాడు భగవంతుడు. అదే గీతాశాస్త్రం యొక్క ముఖ్య ప్రతిపాద్య విషయం. ఇది అనుగీతాసు, అనుగీతలని ఉన్నాయి మహాభారతంలోని, అందులో చెప్పినాడు అన్నమాట. తత్ర ఏవచ యుక్తం, ఆ అనుగీతల యందే ఇంకా చెప్పినాడు. నైవ ధర్మే నాధర్మే నచైవ శుభాశుభై అన్నాడు. ఎవరైతే వాగాది సమస్త కరణ వ్యాపారములను వదిలిపెట్టి మరి ఏమి కూడా ఆత్మ వ్యతిరిక్త చింతన చెయ్యకుండా ఒకే ఆసనం నందు లీనమయ్యి ఉంటాడో, ఒకే ఆసనం అంటే ఇక్కడ ఒకే స్వ అభిన్నమైనటువంటి పరమాత్మయందు, ప్రత్యేక భిన్న పరమాత్మయందు ఆసీనుడయ్యి అంటే లీనమయ్యి స్థితమయ్యి ఉంటాడో అటువంటి పురుషుడు నా ధర్మీ హై నా అధర్మీ హై నా శుభాశుభ కర్మ కర్నే వాళ్ళ హీ హై. అతడు ధర్మి అంటే పుణ్యాత్ముడు కాదు, నా అధర్మి అతడు పాపాత్ముడు కాదు, మరియు శుభాశుభ కర్మలు చేసేవాడు కూడా కాదు. మరి ఎవరయ్యా? ఓతో బ్రహ్మస్వరూపి హై, అతడు కేవలం బ్రహ్మస్వరూపుడే. బ్రహ్మైవ నా బ్రహ్మవిత్ అన్నాడు శంకరుల వారు మనీష పంచకంలో. ఎవరైతే ఈ స్థితిలో ఉంటారో అతడు బ్రహ్మమేనయ్యా, బ్రహ్మవిత్ కాదు. బ్రహ్మ జ్ఞాని అనకూడదు అతన్ని. బ్రహ్మవిత్ అంటే తెలుసుకున్నటువంటి వాడు. బ్రహ్మ జ్ఞాని అనకూడదు అతన్ని, బ్రహ్మమే అను అంతే. అట్లా అందువల్ల ఇక్కడ కర్మలకు ఎత్కించేది కూడా స్థానం లేదు. దానికి వ్యాఖ్యానం చేస్తూ ఆనందగిరుల వారు చెప్తూ ఉన్నారు. వక్తృభేదాద్ అభిప్రాయ భేద ఆశంకాం వారయితై భగవత ఇది. చూడు, అనుగీతల లోపల భగవంతుడు చెప్పిండు, భగవంతుడు ఇక్కడ జ్ఞాననిష్ట చెప్పిండు అని మీరు చెప్తున్నారు. వక్తలు భిన్న భిన్నంగా ఉండొచ్చు. వక్తలు భిన్న భిన్నంగా ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయ భేదం కూడా ఉంటది. ఇక్కడ భగవంతుడు జ్ఞాననిష్ట చెప్పొచ్చు, అక్కడ వేరే అతను కర్మనిష్ట చెప్పొచ్చు. అభిప్రాయ భేదం ఉంటది కదా అంటే నహి భగవత ఏవ అన్నాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ చేతనే చెప్పబడింది. అక్కడ కూడా అనుగీతల్లో కూడా ఆత్మజ్ఞాన నిష్ఠ రూప ధర్మం చేతనే మోక్షం కలుగుతుంది అని అక్కడ అదే విషయం చెప్పినాడు. ఇక్కడ భగవద్గీతలో కూడా అదే అభిప్రాయం ఉంది. భిన్న వ్యక్తులు లేరు ఇక్కడ, ఒకడే శ్రీకృష్ణ పరమాత్మని అనుగీతల్లో చెప్పినాడు, భగవద్గీతలో కూడా చెప్పినాడు అని భగవత ఏవ అన్నాడు. ఇక్కడ ఉక్తం అనుగీతాసు ఇది సంబంధ. మరి భగవంతుడు మరో చోట చెప్పినాడు అంటారు. ఎక్కడ చెప్పాడు అనంటే అనుగీతలలో చెప్పినాడు. బ్రహ్మణ పదం పూర్వోక్తం నిశ్రేయసం తస్య వేదనం లాభ అన్నాడు. అక్కడ శ్లోకంలో సహి ధర్మ సుపర్యాప్తో బ్రహ్మణ పదవేదనే అన్నాడు. బ్రహ్మణ పదం అంటే పూర్వోక్తం నిశ్రేయసం. బ్రహ్మపదం అంటే ఏమిటి? పూర్వం చెప్పినటువంటి నిశ్రేయసమే బ్రహ్మపదం అంటే ఏదో కాదు. నిశ్రేయసం అంటే మోక్షము. మోక్షం అంటే వేరే కాదు, బ్రహ్మం అంటే వేరే కాదు, నిశ్రేయసం అంటే వేరే కాదు, కైవల్యం అంటే వేరే కాదు. ఇవన్నీ పర్యాయ శబ్దాలు. అందుకని ఆ బ్రహ్మ పదం అని అంటే నిశ్రేయసమైనటువంటి మోక్షం. దాని యొక్క వేదనం. వేదనం అంటే ఇక్కడ లాభం అని చెప్పినాడు. ఇక్కడ ఆ బ్రహ్మ ప్రాప్తి ఏదైతే ఉందో దాని యందు జ్ఞాననిష్టయే ముఖ్య సాధనము అని చెప్పినాడు అనుగీతల్లో కూడా. తత్ర విశిష్ట జ్ఞాన నిష్ఠారూపో ధర్మ సమర్థో భవతి ఇత్యర్థః. కాబట్టి విశిష్టమైనటువంటి ఆత్మజ్ఞానానిష్ట రూప ధర్మం ఏదైతే ఉందో ఆ బ్రహ్మ ప్రాప్తి ఏదైతే ఉందో దాని యందు జ్ఞాననిష్టయే ముఖ్య సాధనము. ఎవరైతే సర్వకర్మ సన్యాస పూర్వకంగా శ్రవణాదులు చేసి జ్ఞాననిష్ట యందు ప్రవృత్తులయ్యి ఆ బ్రహ్మ పదవిని పొందుతాడో అతడు బ్రహ్మమే. అతడు జ్ఞాననిష్ట రూప ధర్మమునందు స్థిరతను పొందుతాడు అని చెప్పినాడు. యజ్ఞదానాది వాక్యస్య. మరి స్వామీజీ ఇప్పుడే నేను చెప్తే కదా, భగవంతుడు స్వయంగా 18వ అధ్యాయంలో చెప్పాడు కదా, యజ్ఞదాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. మరి భగవంతుడు స్వయంగా కర్మలు చెయ్యాలి, వాటిని ఎప్పుడు కూడా వదలకూడదు అని చెప్పాడు కదా. మరి వాటి సంగతి ఏంది అనంటే యజ్ఞదానాది వాక్యస్యతో
తద్ వ్యాఖ్యానావసరే తాత్పర్యం వక్ష్యతే. ఆ యజ్ఞదానాది వాక్యం ఏదైతే పూర్వపక్షి లేవనెత్తాడో దాని యొక్క తాత్పర్యము మేము అక్కడనే ఆ 18వ అధ్యాయంలో ఆ శ్లోకం ఏదైతే 5వ శ్లోకం ఉందో దానికి వ్యాఖ్యానం చేసేటప్పుడే దాని తాత్పర్యం చెప్తామన్నాడు. తాత్పర్యం ఏంది? ఇదే చెప్తాడు. నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి, అది ముఖ్య ఉద్దేశము అని అక్కడ చెప్పే తాత్పర్యం ఉంది. కర్మత్యాగస్య భగవతః అభిప్రేతత్వే వాక్యాంతరం అనుగీత గతం ఏవ ఉదాహరతి. భగవంతునికి సర్వకర్మలను త్యాగం చేసుటయందే తాత్పర్యం ఉంది. ముఖ్యంగా కర్మలు చేసుకుంటూ సత్య దగ్గర ఉండని చెప్పే తాత్పర్యం లేదు. ఇదే విషయాన్ని వాక్యాంతరం చేత వేరే వాక్యాల్లో స్వయంగా భగవంతుడే అనుగీతల లోపల చెప్పినటువంటి ప్రమాణాలను ఉదాహరిస్తున్నాము అని అంటూ భాష్యకారులు ఆ ప్రమాణం ఇచ్చినాడు. తత్ర ఏవ ఇతి అని అంటూ ధర్మాధర్మ అపూర్వ అసంసర్గిత్వే హేతుమాహ నచ ఏవ మితి. అయితే ఎవరైతే జ్ఞాననిష్టయందు ప్రవిష్టులైతారో వారికి ధర్మాధర్మాల చేత గాని ధర్మాధర్మాల వల్ల కలిగేటువంటి అపూర్వం అంటే పుణ్యం చేత గాని ఏ సంబంధం లేదు. వారికి కేవలం శ్రవణాదులే చేస్తాడు, జ్ఞానాన్ని పొంది ముక్తుడవుతాడు. అందుకని ఇక్కడ జ్ఞానమే ప్రధానంగా ప్రతిపాద్య విషయము అంటూ చెప్తూ బ్రహ్మజ్ఞానానికి సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠారూప ధర్మమే పర్యాప్తము అని అనుగీతల్లో స్వయంగా భగవంతుడే చెప్పాడు. క్రియాద్వయ సంబంధ అభావాత్ తన్ నిర్వర్త్య అపూర్వాభ్యాం అసంబంధే ప్రాప్తమార్థం ఆహ యహ ఇతి అనంటూ క్రియాద్వయం. క్రియాద్వయం అంటే ధర్మాధర్మాలు, పుణ్యపాపాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంబంధము అభావం ఉన్నదంటూ అవి త్యాజ్యములంటూ భగవంతుడు జ్ఞాననిష్టనే ప్రధానమనంటూ అక్కడే అనుగీతల్లోనే మరొక వాక్యం కూడా చెప్పినాడు. ఏమనంటే యస్యాదేకాసనే లీనః తూష్ణీం కించిత్ అచింతయన్ అని చెప్పినాడు. ఎవడైతే ఏకాసనే తూష్ణీం లీనః స్యాత్, ఎవడైతే ఒకే ఆసనం నందు తూష్ణీభూతుడయ్యి అచింతయన్ ఏమీ చింతనం చేయకుండా ఉంటాడో అతడే బ్రహ్మస్వరూపుడవుతాడు అని చెప్పింది ఉన్నది. అక్కడే మహాభారతం ఆశ్వానిక పర్వం. అయితే ఇక్కడ ఏకాసనం అనే శబ్దం ఉన్నది, తూష్ణీం అనే శబ్దం ఉన్నది, అచింతయ అనే శబ్దం ఉన్నది. ఇది 3 చేత 19వ అధ్యాయము 7వ శ్లోకం మహాభారతం ఆశ్వానిక పర్వం. జ్ఞానం సన్యాస లక్షణం ఇది చ మహాభారతం ఆశ్వానిక పర్వం 43వ అధ్యాయం 26వ శ్లోకం. జ్ఞానం సన్యాస లక్షణం ఇది శాస్త్రం చెప్తుంది. సన్యాసికి జ్ఞానమే ప్రధానమైనటువంటి జ్ఞానమే సన్యాసి యొక్క లక్షణం. అంటే ఇంకా వేరే ఏమీ కర్తవ్యం లేదు అనంటూ మహాభారతంలో స్వయంగా భగవంతుడే చెప్పినాడు. అదే విషయాన్ని ఈ గీతాశాస్త్రంలో చెప్తున్నాడు. మహాభారతము ఆశ్వానిక పర్వము 43వ అధ్యాయము 26వ శ్లోకం. ఇక్కడ తూష్ణిం అన్నాడు. తూష్ణిం అనే శబ్దానికి అర్థం ఏమిటి అది చెప్తున్నాడు ఆనందగిరుల వారు. వాగాది బాహ్య కరణ వ్యాపార విరహితత్వం తూష్ణీం ఇత్యుచ్యతే. బాహ్యమైనటువంటి ఇంద్రియాలు వాగాది కరణాలు ఏవైతే ఉన్నాయో వాగింద్రియము, పాణి, పాద, పాయు, ఉపస్థము మరియు శ్రోత్ర, త్వక్కు, చిక్షు, జిహ్వ, గ్రాణ అనేటువంటి బాహ్యేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటి విషయాల నుంచి ఉపరమణం చేయుట ఇదే తూష్ణిం స్థితి అంటాడు. తూష్ణిం స్థితి అంటే స్తబ్ద స్థితి. బాహ్యమైనటువంటి విషయాల వైపుకు ఇంద్రియాలను పోనీయకూడదు. బాహ్య వాగాది కరణ వ్యాపారము లేకుండా ఉండుటనే తూష్ణిం స్థితి అంటాడు. మరి అచింతయన్ ఏమి చింతనం చేయకుండా ఉండాలి అనంటే దాని అర్థమైంది అంటే కించిత్ అచింతయన్ ఇది అంతఃకరణ వ్యాపార అభావో అభిప్రేత. అంతఃకరణ వ్యాపారాలను పూర్తిగా విరమించుట దీనికి అచింతయన్ శబ్దానికి అర్థం. ఎందుకనంటే బాహ్య ఇంద్రియాలను నిగ్రహించినప్పటికీ కూడా మనసు ఊరుకోదు కదా. మనసు లోననే అనేక విషయాలను తీసుకొని చింతన చేస్తూ ఉంటుంది. అది చెయ్యకూడదు. అదే ఇక్కడ అచింతయన్ అనే శబ్దానికి అర్థం. ఇంద్రియ వ్యాపారాలు గాని
మానసిక వ్యాపారాలు గాని ఏవి కూడా లేకుండా ద్వివిధ కరణ వ్యాపార విరహిత సన్, 2 విధాల కరణాలు, ఒకటి అంతఃకరణము, 10 బాహ్యకరణాలు. ఈ 2 విధాల కరణాల యొక్క వ్యాపారాలన్నింటినీ కూడా ఉపరమింపచేసి విడిచిపెట్టి ప్రాగుక్తోయో అధికారి, పూర్వం చెప్పినటువంటి అధికారి అయితే ఉన్నాడో అంటే వివేకాది సాధనలు కలిగినటువంటి అధికారి, కేవలం ఏకస్మిన్ అద్వితీయ బ్రహ్మణి ఆసనం అవస్థానం, కేవల అద్వితీయమైనటువంటి బ్రహ్మమునందే ఆసనం కలిగి ఉండాలి. ఆసనం వేసుకొని కూకోవాలి అంటే తాత్పర్యం ఏంది? ఆ బ్రహ్మమునందే అవస్థితుడై ఉండాలి అంతే. అతని మనస్సు గాని ఇంద్రియాలు గాని అనాత్మకు సంబంధించినటువంటి విచారణ చేయకూడదు, సంకల్ప వికల్పాలు చేయకూడదు, ఏ విధమైనటువంటి వ్యాపారము చేయకూడదు. కేవలం స్వరూప స్థితమై ఉండాలి, స్వరూపమునందే స్థితమై ఉండాలి అంతే. దానికే లీనః అనే శబ్దం వాడినాడు. పరమాత్మ యందే లీనమై ఉండాలి. తస్మిన్నేవ సమాప్తి భాగి స్యాత్ తస్య అసంప్రజ్ఞాత సమాధినిష్టస్య సర్వకర్మ త్యాగ హేతుకం జ్ఞానం ముక్తి హేతుర్భవతి ఇత్యర్థః. చూడు, ఆ ఏకమైనటువంటి అద్వితీయమైనటువంటి పరబ్రహ్మం నందు, తన చేత అభిన్నమైనటువంటి బ్రహ్మం నందు, కేవల పరబ్రహ్మ అనే శబ్దం వాడకూడదు, ప్రత్యేక అభిన్న పరమాత్మ యందు లీనమై ఉన్నప్పుడే అప్పుడే అతడు కృతకృత్యుడవుతాడు. ఆ స్థితి ఎప్పుడు కలుగుతుంది? సన్యాస ద్వారా అన్నాడు. సర్వకర్మల యొక్క సన్యాసమును చేసి సమాధినిష్ఠుడయ్యి ఉన్నట్లయితే ఆ సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞానానిష్ట యోగ్యతారూప ఏ ధర్మం ఉన్నదో నివృత్తి ధర్మము, అవో అదే జ్ఞాననిష్ట, అదే జ్ఞానము, అదే ముక్తి హేతుర్భవతి ఇత్యర్థః. అదే ముక్తికి హేతు ఉన్నది అని తెలుసుకోవాలి. నా కేవలం అనుగీతాసు ఏవ యథోక్తం జ్ఞానముక్తం కింటు ప్రకృతి అపి శాస్త్రే సమాప్తి అవసరే దర్శితం ఇత్యాహ. కేవలం అనుగీతల్లోనే సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠ యోగ్యత రూప ధర్మము మోక్షానికి హేతు అని చెప్పలేదు. మరేమనగా ఇక్కడ ఈ గీతా శాస్త్రంలో కూడా అదే చెప్పినాడు. ఎక్కడ? సమాప్తి అవసరే అంటే ఈ భగవద్గీత సమాప్తిలో 18వ అధ్యాయంలో చెప్పినాడు. ఎక్కడ అంటే 18వ అధ్యాయం 66వ శ్లోకం. ఏది? ఇహ అపిచ అంతః ఉక్తం అర్జునాయ. ఈ గీతాశాస్త్రంలో కూడా చివరలో అర్జునునికి స్వయంగా భగవంతుడు ఇక్కడ కూడా చెప్పినాడు. ఏమని? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఇతి. చూడు, చెప్పిండా లేదా? సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు, సకల ధర్మాలను వదిలిపెట్ట అన్నాడు, కేవలం నన్నొక్కనే శరణు పొందు అన్నాడు. మరి ఈ వాక్యం ఎందుకు చెప్పినట్టు? చూడు, ఏదైనా చివరిలో చెప్పే వాక్యం ఉంటుంది కదా, అది ముఖ్య తాత్పర్యం కలదై ఉంటుంది. మొట్టమొదటి చెప్పేటి అన్ని కూడా ఆనుషంగికంగా వేరే వేరే దానికి ఈ విషయానికి సంబంధించినటువంటి ప్రకరణానుసారంగా అన్యత్ర పోయి ప్రమాణాలు దృష్టాంతాలు యుక్తులు ఇచ్చుకుంటూ విషయాన్ని ప్రతిపాదించుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ చివరిలో చెప్పే వాక్యం మాత్రం చాలా ప్రధానమైనది ఉంటది, అది సారభూతం ఉంటుంది. అదే చెప్పినాడు ఇక్కడ చివరిలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. ఇది సంపూర్ణ భగవద్గీతనంతటిని క్రోడీకరించి ఈ ఒక్క శ్లోకంలో చెప్పినాడు. దీనికే ఏక శ్లోకి గీత అంటారు. సంపూర్ణ గీతను కూడా క్రోడీకరించి ఈ ఒక్క శ్లోకంలో చెప్పేశాడు. ఈ ఒక్క శ్లోకం యొక్క వ్యాఖ్యానమే మొత్తం భగవద్గీత. సారభూతమైనటువంటి విషయాన్ని చెప్పినాడు. సకల కర్మలు వదిలిపెట్టు, సకల ధర్మాలు వదిలిపెట్టు, నన్నొక్కనే శరణు పొందు. మరి ఇక్కడ ప్రధానంగా ఏం చెప్పినట్లయింది అంటే, ప్రవృత్తి ధర్మాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టి నివృత్తి ధర్మాన్ని ఆశ్రయించి నన్నొక్కనే ఆశ్రయించు అంటే కేవలము ఆత్మనిష్ఠుడవై ఉండు. ఇక్కడ భగవంతుడు మామేకం అంటే నన్ను ఒక్కనే అంటే ఏమన్నట్టు ఇక్కడ తాత్పర్యము? ఇక్కడ మాం అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడని తాత్పర్యం కాదు, ప్రత్యేక భిన్న పరమాత్మను ఆశ్రయించు అన్నాడు ఇక్కడ. అంతే, అదొక్కటే ముఖ్య తాత్పర్యం ఉంది అని ఇంకా విషయాన్ని ఆచార్యులు భాష్యం ద్వారా చెప్తారు. మరి ఆ విషయాన్ని
క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.